యూరోపియన్ యూనియన్‌కి చీఫ్ కాస్త ఉర్సులేనా వండర్‌లిన్ ఉపన్యాసాలు గట్టిగిస్తది. ఓ రకంగా ఆవిడ అమెరికా బంట్రోతు. అమెరికా బానిస. యూరోపియన్ దేశాల నాయకులు వాళ్ళ ప్రజల చేత ఎన్నికవుతారు. ఫస్ట్ నుంచి ఈ మధ్య కాలంలో ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు గావచ్చు, బ్రిటన్ ప్రధానమంత్రి గావచ్చు, తర్వాతన కెనడా ప్రధానమంత్రి గావచ్చు, వీళ్ళు మాట్లాడుతుంది అదే. అమెరికాకి మేమెందుకు కట్టుబానిసలవుతాం? మా దేశ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మా దేశ ప్రజల అవసరాలకి, మా దేశపు అవసరాలకి తీరాలంటే ఈ ఉర్సులేనా వండర్‌లిన్ లాంటి వాళ్ళని బెట్టి ఈ శరణార్థులు అన్ని దేశాలు సచ్చినట్టు భరించాల్సిందే. అట్లాగే ఈ దేశాల్లో ప్రొడక్ట్ అయ్యేటటువంటి ఇండస్ట్రీస్ అన్నేమో అమెరికాకెళ్ళాలి. వాళ్ళ మీద ఆంక్షలు పెడతాడు అమెరికా అధ్యక్షుడు. అదే అమెరికా దేశంలో తయారైనటువంటి వాటి మీద వీళ్ళు మాత్రం ఆంక్షలు పెట్టకూడదు, ట్యాక్స్‌లు వేయకూడదు. ఇలాంటి రాక్షసమైనటువంటి వ్యవహారాలు నడుపుతుంటే దాన్ని సమర్థిస్తూ అమెరికా చేతన యాక్షన్ తీసుకునేలా చేస్తూ వాళ్ళకి అమ్ముడుపోయినటువంటిది ఉర్సులేనా వండర్‌లిన్. ఆవిడికి ఇప్పుడు ఎలన్ మస్క్ ఘాటైనటువంటి స్టేట్మెంట్‌తో నడి రోడ్డు మీద నిలబెట్టాడు. ఏదైతే ప్రజాస్వామ్యం గురించి గొప్పగా ఉపన్యాసం ఇస్తే, ప్రజాస్వామ్యం అంటే ఏ దేశ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఆ దేశానికి ప్రధానమంత్రులు అవ్వాలి. నువ్వు అసలు ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యావు? నువ్వు ప్రజల చేత ఎన్నికయ్యావా యూరోపియన్ యూనియన్‌కి? యూరోపియన్ యూనియన్ హెడ్‌గా నువ్వు ఉండాలనుకుంటే నిజంగా యూరప్ దేశాలు అన్నిట్లలో ఎన్నికలు పెట్టి, యూరప్ దేశాలు అన్నిటి తరపున ఒక ప్యానల్ పెట్టుకుని మీరు 2 గ్రూపులో 3 గ్రూపులో అయ్యి పోటీ చేసి ప్రజల చేత ఎన్నుకోబడాలి కదా, మీరు ఎక్కడ అవుతున్నారు అని నిలదీశాడు. తద్వారా యూరోపియన్ యూనియన్ దొల్లతనాన్ని ఎండగట్టాడు.